2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మీ అందరి కోసం తీసుకొచ్చాను ఒక వెరీ ఎక్స్క్లూసివ్లీ స్పెషల్ వీడియో. చాలా మంది అందరూ ఆలోచిస్తున్నారు, సార్ 40 ఏళ్ళు 30 ఏళ్ళు లైక్ లిటరల్గా ₹1,00,00,000 కోసమో 2,00,00,000 కోసమో అన్ని సంవత్సరాలు ఆగే బదులు కాస్తంత మేము పెట్టుబడి ఎక్కువగా పెడతాము. అలాంటి మ్యూచువల్ ఫండ్స్ గురించి అలాంటి మ్యూచువల్ ఫండ్స్ ఏజెంట్స్ని అడిగారు, చాలా మంది ఫైనాన్షియల్ ప్లానర్స్ని అడిగారు, చాలా మంది నాకు కూడా కాల్ చేసి అడిగారు. సో నేను ఒకటే చెప్పాను, చూడండి సార్, మీరు ఎంత ఎక్కువగా పెట్టుబడి పెడితే మీకు అంత తక్కువ సమయంలో ఎక్కువ రాబడి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అడిగారు, సార్ 15 సంవత్సరాలు కూడా కాకుండా 10 కూడా కాకుండా ఒక 5-6 సంవత్సరాల్లో ఏదో ఒక ₹1,00,00,000 2,00,00,000 వచ్చేలా ఏదైనా ఉంటే చెప్పండి అంటే సింపుల్ అండి. మీరు పెట్టిన పెట్టుబడికి మళ్ళీ చెప్తున్నాను, మీకంత రాబడి అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే నేనే చెప్తున్నానంటే, మీరు పెట్టుబడి కాస్తంత ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. నెలకు మరి 10 లక్షలు పెడతారంటే, అబ్బాయి అంత లేదండి మన దగ్గర బడ్జెట్, ఒక 5 లక్షల లోపల చెప్పండి అంటే, ఎవరో పెద్ద పెద్ద కోట్లాధికారులు కాదండి, ఎవరో వ్యాపారం చేసేవాళ్ళు చిన్న చిన్న వ్యక్తులు ఉన్నారన్నమాట. అంటే నెలకి దాదాపు కొన్ని లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. అంటే వాళ్ళు స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ కావచ్చు, ఆర్ అట్ ద సేమ్ టైం మైక్రో ఎంటర్ప్రైనర్స్ కూడా కావచ్చు. కానీ ఇప్పుడు బిజినెస్ టర్నోవర్స్ పెరుగుతున్నాయి కాబట్టి నేను అతి త్వరలో ఏదన్నా కొంచెం అంత రిస్క్ తీసుకొని ఒక సేఫ్టీగా నా అమౌంట్ ఉండేలాగా చూసుకుంటే ఎంతవరకు నాకు 5 years లో వస్తుంది, కాస్త ఐడియా అడగండి అని చెప్పేసి చాలా మంది దీని మీద డిబేట్ కూడా చేశారు. మీకు చెప్తాను, ఇక్కడ మంచి మంచి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయండి, మంచి మంచి స్టాక్స్ కూడా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోజు పొద్దున్న మనం లేస్తే ఏం చేస్తామండి, ఫస్ట్ స్నానం చేసే ముందు ఫస్ట్ మనం బ్రష్ చేస్తాం. పేస్ట్ కావాలి, టూత్ బ్రష్ కావాలి, సబ్బు కావాలి, షాంపూ కావాలి, బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ లో వేస్తారా, దానికోసం కైండ్ ఆఫ్ డిటర్జెంట్ కావాలి. సో ఇవన్నీ కూడా మీరు వాడుకుంటున్నప్పుడు నేనైతే చూస్తున్నాను, గత 30-40 ఏళ్ళ నుంచి లిటరల్ గా నేను ఏదైతే పేస్ట్, టూత్ పేస్ట్ ఆర్ బ్రష్ వాడుతున్నానో ఆ కంపెనీ ఇప్పటిదాకా ఉంది. అంటే అదొక కాలంలో ₹10 ఉన్న షేర్ వాల్యూ కాస్త ఈ రోజున ₹3,000 అయిపోయింది. మనం ఏంటంటే అలాంటి చిన్న కామన్ సెన్స్ వాడాలి. చాలా మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి. ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి, అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, ఇవన్నీ బ్యాంక్ ఎప్పుడైనా మూతపడతాయా? ఇవంటే భారతదేశం, భారతదేశం అంటే ఇవే పేర్లు. సో అందుకే నిఫ్టీ 50లో ఉన్నాయి మరి. సో అలాంటి మంచి మంచి కంపెనీస్ కొనుక్కోండి. చిన్న రిటర్న్స్ మనకు 12% ప్రకారంగా సంవత్సరానికి అనుకున్నా కానీ ఎంత వస్తుంది చూడండి. సో నెలకు ఆయన ఏమన్నానంటే, నేను 5 లక్షల వరకు పెడతాను సార్ అంటే, నేను ఒకటే అన్నాను, సార్ సింపుల్గా ఇక్కడ క్యాల్కులేటర్ చూసుకోండి, 2.5 లక్షలు మీరు పెట్టండి, 50%తో పెంచుకుంటూ వెళ్ళండి, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ మీకు 12% అనుకోండి, 5 సంవత్సరాల కోసం పెట్టండి. ఆయనకు వచ్చే రిటర్న్ చిన్న 5 years లో 5,92,00,000, 5 సంవత్సరాల్లో 5,92,00,000 అంటే దాదాపు మీకు ₹6,00,00,000 5 సంవత్సరాల్లో వస్తుంది. అలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తుంది ఓన్లీ 12%. దీనికి కాస్త డబల్ చేసుకుందాం. సో 12%కి బదులు ఒకవేళ 24% అనుకుంటే మనకి దాదాపు కాదన్నా కానీ 7,29,00,000 వస్తున్నాయి. సో అలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ వస్తే మంచిదే, రాకపోతే 12% కైండ్ ఆఫ్ 12-15% మధ్యలో మీకు యావరేజ్ గా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ 30 years వరకు ఇండియా ఈజ్ వెరీ యంగ్. ఇండియాలో ఉన్న పాపులేషన్ చాలా యంగ్ ఉన్నారు. బిలో ది ఏజ్ ఆఫ్ 30 years అంటున్నారు, కొంతమంది 28 అంటున్నారు, 65% కంటే ఎక్కువగా పాపులేషన్ ఉన్నారు. సో దీనికి అర్థం ఏంటంటే వీళ్ళందరూ కూడా ముసలివాళ్ళు అవ్వడానికి, రిటైర్ అవ్వడానికి ఇంకొక 30 సంవత్సరాల టైం ఉంది. కాబట్టి ఇండియాలో గ్రోత్ అనేది పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి, హై కన్జంప్షన్ మార్కెట్ ఉంది, ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో కాబట్టి ఇలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ కోసం మీరు ఒక 5 సంవత్సరాలు కూడా ప్లాన్ చేసుకుంటే కాస్తంత మనకు టైం తగ్గిందనుకోండి, బట్ ఏంటంటే రిటర్న్స్ మాత్రం హెవీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ దేన్ని కూడా మీరు గ్రాంటెడ్ గా తీసుకోకండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, లైఫ్ లో రిస్క్ లేనిది రివార్డ్ లేదు. మీరు కష్టపడుతున్నారు, దానికి అర్థం ఏంటంటే దాంట్లో రిస్క్ ఉన్నట్టే. సో మీరు సేఫ్టీ చూసుకొని మరి ముందుకెళ్తున్నారు. సో అలాంటి కష్టపడుతున్నారు కాబట్టి అలాంటి రివార్డ్స్ కూడా మీకు వస్తున్నాయి. ఇది కూడా అంతేనండి, ఇందులో కొత్త ఏం లేదు. నేను ఎలాంటి రికమెండేషన్స్ కాకుండా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను. సో ప్యూర్లీ ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ కాబట్టి కాల్ చేయండి, డౌట్స్ ఉంటే ఎలా పాసిబుల్ చేసుకుంటారో చెప్తా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.